6 కిలోమీటర్లు పరిగెత్తడం జరిగింది. శుభోదయం మిత్రులారా, ఈరోజు మనకి 78వ రోజు స్టామినా ఫిట్నెస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు 15వ రోజు చింతపండు సిల్లరే. ప్రస్తుతం జూలైగా వస్తున్నా మనకైతే వానలు లేవు. మనకే కాదు భారతదేశ వ్యాప్తంగా అదే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం మళ్ళీ బలపడుతుంది. అమెరికా వాతావరణ సంస్థ వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ తాజా అంచనాల ప్రకారం ఎల్నినో పరిస్థితులు ఇప్పటికే ప్రారంభమయ్యి ఈ ఏడాది చివరి నాటికి మధ్యస్థ నుంచి బలమైన స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని తెలియజేసింది. అయితే ఎల్నినో ఉన్నప్పటికీ స్థానిక అల్పపీడనాలు మరియు ఋతుపవనాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని తెలియజేసింది. ఇంకా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాలకు వస్తే వాన అసమానంగా ఉండే అవకాశం ఉందని తెలియజేశారు. కొన్ని రోజులు తీవ్రమైన వేడి, మరి కొన్ని రోజులు ఆకస్మిక భారీ వర్షాలు రావచ్చని తెలిపారు. అయితే ఇంతవరకు అయితే మనకు వానలు అయితే పెద్ద వర్షం కురవలే. అయితే రైతులు వాతావరణ శాఖ రోజువారీ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని, వ్యవసాయ పనులు ఈ సంవత్సరం చెప్పిన సలహాలు సూచనలు పాటించాలని వారు తెలియజేశారు. ధన్యవాదాలు మిత్రులారా.